అండర్ 12 ఇయర్స్ కబడ్డీ పోటీల్లో లయన్స్ 8తో టైగర్స్ 8 శ్రీ రాధాకాంత పాఠశాలలో 2025 క్రీడోత్సవం సందర్భంగా జరుగుతుంది. మొదట లయన్స్ టీం నుండి కెప్టెన్ నవీన్ అలియాస్ లాలా ఫస్ట్ రైడింగ్ చేస్తున్నాడు. వాడు చాలా చురుకైన ప్లేయరు. ఈ లయన్స్ టీం నుండి కెప్టెన్గా టీంలో ఎన్నుకోబడ్డాడు. కానీ చూడాలి. డోలు టైగర్ టీంలో ఒక గొప్ప ప్లేయరు రైడర్గా వెళ్తున్నారు. చాలా చక్కగా. లయన్స్ 8లో మరో గొప్ప రైడర్ అజయ్ గొప్పగా రైడింగ్ చేస్తాడు. చూద్దాం వీడు ఆట ఎలాగుంది. సూపర్, బాగా ఆడుతున్నాడు. సూపర్, ఒక పాయింట్ తీసుకుపోయాడు అజయ్. టైగర్ టీం నుండి డోలు చిన్నపిల్లాడైనా చాలా చక్కగా కబడ్డీ ఆడతాడు. అందరు గేమ్ని చాలా ఇంట్రెస్ట్గా ఆడుతున్నారు. లయన్ టీం నుండి అజయ్ రైడింగ్ వెళ్తున్నారు. చూడాలి. మంచి డోల్ నుంచి మంచి ట్యాకిల్. ప్రతి పిల్లాడిలో గొప్పతనం ఏంటంటే ప్రతి ఒక్కడు డెడ్ లైన్ తాకి వెళ్ళగలుగుతున్నాడు. ఇది ఇక్కడ ఈ ఆటలో గొప్ప. లయన్స్ టీం కెప్టెన్ రైడింగ్కి వచ్చాడు నవీన్ అలియాస్ లాలా. లాలా అంటే కబడ్డీలో మారుమోగిపోతుంది. మంచి టెక్కల్, కానీ 2 పాయింట్లు సాధించాడు లాలా. అజయ్ ద్వారా మంచి ట్యాకిల్, బాగుంది. గౌతమ్ లయన్స్ టీం నుండి గౌతమ్ ఇప్పుడు రైడింగ్లో ఉన్నాడు. పాయింట్ సాధించగలిగాడు. సూపర్. నవీన్ టైగర్ టీం నుండి నవీన్ రైడర్లో ఉన్నారు. లయన్ టీం నుండి తిరుపతి, వీడు కూడా మంచి కానీ అవుట్. మళ్ళీ డోలు టైగర్ టీం నుండి ఎంటర్ అయ్యాడు. ఇతను మంచి రైడింగ్ చేస్తాడు. అజయ్ లయన్ టీం నుండి అజయ్. చూద్దాం, వీడు వస్తే పాయింట్ పట్టిగా ముందుకు పెరుగుతుంది. చూడాలి మరి ఈసారి. సూపర్ ట్యాకిల్ జగదీష్ ద్వారా, కానీ 2 పాయింట్లు సాధించారు. ఓకే, మళ్ళీ డోలు ద్వారా మరో పాయింట్. లోకేష్, అక్కల్ లోకేష్, వీడొక సంచలన ప్లేయర్. చూసారా వీడు ఆడతీరు. తిరుపతి మళ్ళీ రైడింగ్లో ఎంటర్ అయ్యారు. లయన్స్ ప్లేయర్. అక్కడ దీనికి రెఫరీలుగా ఉమామహేశ్వర్ సార్ అండ్ తులసి సార్ ఉన్నారు. మరో పాయింట్. పని అయిపోతుంది. నవీన్ రైడర్ టైగర్ టీం నుండి మంచి క్యాచ్ అక్కడ.
బా లాలా లాలా మంచి హుషారుగా టీంను ముందుకు నడిపిస్తున్నాడు. మరొక పాయింట్ సాధించగలిగాడు జగదీష్. వీడు సామాన్యుడు కాదు, వీడు బాగా ట్రై చేశాడు. తిరుపతి ద్వారా మంచి టెకెల్, మరో పాయింట్ సాధించింది లైన్ టీం. గౌతమ్ మరో పాయింట్ని తీసుకుపోయాడు గౌతమ్ లైన్ టీంకు. లాలా నవీన్ అలియాస్ లాలా క్లాస్ 7th స్టూడెంట్ అయినా చాలా చక్కగా ఆడుతున్నాడు. బాగుంది. ఈ 2025 క్రీడోత్సవంలో అతని కబడ్డీ ఆట చాలా బాగుంది. లాస్ట్ మూమెంట్కి 18-11తో 10 నిమిషాల ఆట ముగిసింది. ఈ ఆటలో లయన్స్ విజయం సాధించింది.